ఏపీలో అధికార విపక్షాలు బీసీలపై ఫోకస్ చేశాయి. బీసీలకు ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ తుంగలో తొక్కిందని, బడుగులకు స్థానిక సంస్థల రిజర్వేషన్లను అన్యాయం చేసే కుట్ర జరుగుతోందన్నారు వైసీపీ నేతలు. బీసీల హక్కుల సాధనకు కూటమి ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు వైసీపీ నేతలు. ఇక మరోవైపు బీసీలకు వైసీపీ ద్రోహం చేసిందన్నారు కూటమి నేతలు. రెండేళ్ల కూటమి పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు వైసీపీ నేతలు. వచ్చే నెలలో విజయవాడలో వైసీపీ బీసీ నేతల సమావేశం నిర్వహిస్తామన్నారు జోగి రమేష్. నియోజకవర్గ స్థాయి నుంచి జోనల్ స్థాయి వరకు పోరాట కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సంక్షేమ పథకాల అమల్లో, రాజకీయ పదవుల్లో కూటమి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు. బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్నారు వైసీపీ నేతలు. వచ్చే నెలలో విజయవాడ నగరంలో బీసీ నేతలందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే బలహీన వర్గాల ఆగ్రహం చవి చూడాల్సి వస్తుందన్నారు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. బ్యాక్వర్డ్ క్లాస్ ప్రతినిధులుగా వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే ప్రశ్నించవలసినటువంటి పూచి మా మీద ఉంది. తప్పకుండా ప్రశ్నిస్తున్నాం. 52% ఉన్న బీసీలకు అంతే స్థాయిలో రిజర్వేషన్లు కల్పించాలి అన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. 52% జనాభా ఉన్నటువంటి బీసీలకు ప్రపోర్షనేట్ గా రిజర్వేషన్ ఎలా కల్పిస్తారో చెప్పండి. బీసీలకు మేలు చేసే పార్టీ టీడీపీ అన్నారు మంత్రి సవిత. బడుగుల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మరి బ్యాక్వర్డ్ కాదు, ఈ బీసీలే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్. ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మరి బీసీలు బ్యాక్ బోన్గా తయారు కావాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో బీసీలను అణగదొక్కాలని చూశారన్నారు మంత్రి సవిత. మరి ఆ బిల్డింగ్ శాంక్షన్ చేయడంలో అందులో 70-80% అయిపోయిన ఎంజేపీ గురుకుల పాఠశాలలు మరి 19 నుంచి 24లో నా బీసీలు అని చెప్పి ఓటేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ బిల్డింగులు అంటే బీసీ బిడ్డలు చదివితే బీసీ బిడ్డలపై ఎంత కక్ష ఉందో ఇదొక నిదర్శనం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అధికార విపక్షాలు బీసీలపై ఫోకస్ చేయడం చర్చనీయాంశమైంది.